మనసులో పుట్టిన ప్రేమ కొన్ని గంటల్లో సంతోషంగా మారొచ్చు, కొన్ని నిమిషాల్లో విషాదంగానూ మారిపోవచ్చు. కానీ నా సంకల్పం 4 తరాల సంతోషాన్ని ఇస్తుందిరా. నలుగురికి న్యాయం చేసే కుటుంబంలో, నలుగురికి సంతోషాన్ని పంచే కుటుంబంలో పుట్టావురా. మా మాట నీ చెవికెక్కట్లేదా? సమాధానం చెప్పరా. మాకు కావలసిన సమాధానం మాత్రం ఒక్కటేరా. అది అంజలితో నీ పెళ్లి. రాజశేఖర బాబు ముఖ్యమంత్రి అయ్యాడన్నా, నేనొక గొప్ప స్థాయికి వచ్చానన్నా, అంతా అత్తయ్య ఆశీర్వాదమేరా. ఇందరికి మంచి చేసిన మనిషి నీ ఒక్కడికి మాత్రం ఎలా అన్యాయం చేస్తుందిరా? ప్రేమ అనేది మాత్రమే జీవితం కాదురా. అలాగని నీ ప్రేమని మేమెప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదు. నువ్వు కోరినంత గడువిచ్చాం కదా, ఏడాది పాటు వెతికావు, ఇంకా ఎన్నాళ్ళని వెతుకుతావు? ఒక్కసారి ఆలోచించరా. అత్తా, మీ అందరి ప్రేమలో స్వార్థం ఉందత్తా. గా స్వార్థంతోనే మీరందరు ఇట్లా మాట్లాడుతుండ్రు. నేను మాట్లాడితే కొట్టి పారేస్తుండ్రు. బావా, ఇక్కడే ఉంటే నీ దమా ఖరాబ్ చేస్తారు. ఇవేవి నువ్వు మనసులో పెట్టుకోవద్దు. పద బావా, నువ్వు ప్రశాంతంగా ఉండు. మాధవి, తొందరగా వాడి మనసు మార్చేయాలమ్మా. మనందరి బాధ వాడికి అర్థమయ్యేలా చేయాలి. అంజలితో వాడి పెళ్లి జరిపిస్తానమ్మా, జరిపిస్తాను. బావా, రావచ్చా? ఏంది బావా, ఏంది సౌంచాయిస్తున్నావు? నిద్ర రావట్లేదా? బావా, జరిగిన దాని గురించి నేను మాట్లాడను బావా. నువ్విట్లా దిల్ ఫికరై కూర్చుంటే మాత్రం నేను చూడలేను. వచ్చి పడుకో బావా. నువ్వు వెళ్ళి పడుకో అంజలి. నువ్వు ప్రశాంతంగా పడుకుంటేనే కదా బావా నాకు హాయిగా నిద్ర వస్తుంది. నాకు నిద్ర రావట్లేదు అంజలి. నీకు నిద్ర రావాలంటే ఏం చేయాలి బావా? మంచి కథ చెప్పమంటావా? నాకు నిద్ర రాకపోతే నువ్వు కథ చెప్పేవాడివి. ఇప్పుడు నీకు నిద్ర రాకపోతే నేను కథ చెప్తున్నాను. అంతా విచిత్రంగా ఉంది కదా?
నాకొచ్చిన భాషలో నాకు తెలిసిన మంచి కథే చెప్తాను బావా. అనగనగా 10 మందికి నీడనిచ్చే చెట్టు ఒకటి ఉందంట. ఆ చెట్టు కొమ్మల మీద చీకు చింత లేని పక్షుల కుటుంబం ఒకటి ఉందంట. పువ్వులు పండ్లు ఇచ్చే ఆ చెట్టంటే ఊరందరికీ చాలా అభిమానమంట. ఎక్కడో ఊరు చివరి తోటలో ఎగిరే ఓ చిలక అనుకోకుండా ఆ చెట్టు మీద వాలింది. ఆ పక్షుల కుటుంబంతో ఆ చిలుకకు మంచి స్నేహం ఏర్పడింది. చాలా తక్కువ టైంలోనే ఆ చిలుక సొంత గూటి పక్షి అయింది. ఆ కుటుంబం నుంచి చాలా నేర్చుకుంది. ఆ పక్షుల కుటుంబంలో ఒక గోరింక కూడా ఉంది బావా. ఆ చిలుక గోరింకంటే ప్రాణమే పెట్టుకుంది. కానీ ఆ విషయం గోరింకకు తెలీదు. ఎందుకు తెలీదు? ఎందుకంటే ఎలా తెలుస్తుంది బావా? చెప్పటానికి ఆ చిలుకకు మాటలు రావు. సో సాడ్. ఆ చిలుక కదా నా ప్రేమ కదా కొంచెం దగ్గరగా ఉన్నాయి అంజలి. ఎలా బావా? ఎలా? మాటలొచ్చి చెప్పలేని పరిస్థితుల్లో నేనున్నాను. మాటలు రాక ఆ చిలుకుండిపోయింది. నువ్వు చెప్పింది కథ కాకుండా నిజమై ఉంటే ఆ చిలుకకు నేనే మాటలు నేర్పేవాణ్ణి. ఆ చిలుక సందేశాన్ని గోరింకకు తెలిసేలా చేసేవాణ్ణి. ఇంతకీ చిలక ప్రేమ ఏమైంది? జీవితాంతం తన ప్రేమని అలా తన మనసులోనే ఉంచుకుంది బావా. ఎందుకంజలి? నీ మనసు మిత్రవింద మీద ఉంటే ఎలా చెప్తాను బావా? అంజలి చెప్పు, అంజలి చెప్పు, చివరికి ఏమైంది? ఏమో బావా, నేను అప్పటి వరకే కథ విని పడుకున్నాను. అయ్యో పాపం చిలక. అంజలి, నిశ్చితార్థం మధ్యలో నేను అలా వచ్చేసినందుకు నీకు బాధ అనిపించలేదా? నీకు నా మీద కోపం రాలేదా? బావా, ఈ దునియా మొత్తం నాకు దుష్మన్లే ఉన్నా ఒక్క నువ్వు మాత్రమే నాకెప్పుడూ దోస్తు లెక్కనుంటావు బావా. ఎన్ని కలహాలొచ్చినా నీ మీద నాకెప్పటికీ కోపం రాదు బావా. పద బావా, పద బావా. చంద్రశేఖర్, నా మనసు చాలా ప్రశాంతంగా ఉందిరా. అంతా మంచిగా జరుగుతుందనిపిస్తోంది. రాముల వారు రామదాస్కి గుడి కట్టించమని సంకేతాలు ఇచ్చినట్టుగా నా మనసుకి అన్ని సంకేతాలు చేరుతున్నాయిరా. మన తర్వాత
తరతరాలు అంజలి అర్జున్, నర్మదా రవిత్రేణి అందరూ చల్లగా ఉండాలరా. చాలా సంతోషం అత్తయ్య. పిల్లలు సంతోషంగా ఉంటే అంతకన్నా మనకు కావాల్సిందేముంటుంది? నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. రండి నమస్తే. కూర్చోండి. కూర్చోండి. ఎలా ఉన్నారు? మన సీతాపురం ఎలా ఉంది? అంతా మీ దయమ్మా. మా దయే ఉందయ్యా. ఇప్పుడే సీతాపురం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంతలో సీతాపురం నుంచి అతిథులు వచ్చారు. ఊరి పెద్దలంతా కలిసి వచ్చారంటే ఏదో గొప్ప విశేషమే ఉండుంటుంది. ఏంటో చెప్పండి. క్షమించాలి బాబు. అరే ఎంత మాట! అవును బాబు. రాజశేఖరం బాబు సావిత్రి గారులు తనువు చాలించాక సీతాపురం సీతారాము లేని అయోధ్యగా మిగిలిపోయింది బాబు. ఇంద్రమా, ఇంద్రమా, అమ్మా, అమ్మాయి అబ్బాయి వీళ్ళు మా ఇంటి సీతారాములు. ఏందింద్రమ్మా సీతారాములంటున్నా? మన సీతాపురం నుంచి వీళ్ళు వచ్చారమ్మా. రాజశేఖర్ సావిత్రులు పుట్టిన ఊరి నుంచి వచ్చారు. మా దేవుళ్ళు పుట్టినూరా? సీతాపురంలో అందరూ మంచిగున్నారా? అందరం బాగున్నాం, కానీ ఒకటే కలత. ఏంటి పొద్దు పొద్దునే కచేరీ పెట్టారు? బాగున్నారా అల్లుడు గారు? పిల్లనిస్తే అల్లుడవుతాడు, అంటగడితే గిల్లుడవుతాడు. అల్లుడు లేదు, ఈ ఇంట్లో నీ కూతురు లేదు. ఏంటి అందరూ కట్టకట్టుకుని వచ్చారు? ఏంటి విషయం? రాజశేఖరం బాబు సావిత్రమ్మలో ఆలయ ధర్మకర్తలుగా ఉండి ప్రతి ఏటా రాములవారి ఉత్సవాలు జరిపించేవారు. వాళ్ళు స్వర్గస్థులయ్యాక 20 ఏళ్లుగా ఎలాంటి ఉత్సవాలకు నోచుకోలేదు. రాజశేఖరం బాబు సావిత్రమ్మల స్థానంలో ధర్మకర్తలుగా ఉండి ఈ ఉత్సవాలు ఎవరు జరిపిస్తారో మీరే చెప్పండమ్మా. ఈ విషయం అడగడానికి ఇంత దూరం వచ్చారా? మీకు బస్ ఛార్జీలు, నాకు టైము రెండూ వేస్ట్. చూడండి, మా అన్నయ్య వదినల పేర్లు తీసేసి పెద్దింటి రవిశేఖర్, శ్రీమతి పెద్దింటి సుమిత్ర అని చాలా అందంగా సువర్ణాక్షరాలతో గుడి ముందు రాయించండి. ఉత్సవాల రోజు సతీ సమేతంగా వచ్చి కళ్యాణం జరిపిస్తాను. ఇక బయలుదేరండి. రే రవిశేఖర్, అక్కడ జరగాల్సింది రాముల వారి ఉత్సవాలరా. అది దేవుళ్ళంటి మనుషులు జరిపించాలి, నీలాంటి రాక్షసుల చేతుల మీదుగా కాదు.
ఏంటి నీ కళ్ళకి నేను రాక్షసుల్లా కనిపిస్తున్నానా? నీకు కాలక్షేపం కాకపోతే ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, కాశీకి వెళ్ళు, లేకపోతే కన్యాకుమారికైనా వెళ్ళు. పొద్దున్నే నన్ను రెచ్చగొడితే మర్యాదగా ఉండదు ఏమనుకుంటున్నావా? రే రవి, ఏంట్రా ఏంటి ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంటికి వచ్చిన అతిథుల ముందు ఏంట్రా నీ పైత్యం? పైత్యమా? పైత్యం నాది కాదురా, మీ అందరిది. ఆ ఉత్సవాలు జరిపించే అర్హత నాకు లేదా? ఎవరితో జరిపిస్తారా? ఎవరితో జరిపిస్తారు? స్వర్గంలో ఉన్న అన్నయ్యని, నరకంలో ఉన్న సావిత్రిని తీసుకొచ్చి జరిపిస్తారా? సావిత్రి నరకంలో ఉంటే ఆ నరకమే స్వర్గం అవుతుందిరా. పొరపాటున నువ్వన్నమాట అది నువ్వన్న మాట కాదురా, ఆ దేవుడు పలికించిన మాట. ఆహా, దేవుడు పలికించడం ఏంటమ్మా? అవునరా, రాజశేఖర్ సావిత్రుల ప్రతిరూపాలే ధర్మకర్తలై సీతాపురంలో రాముల వారి ఉత్సవాలు జరిపిస్తారు. ఎవరమ్మా? అంజలి అర్జున్. అంజలియా? జరిపించడానికి అదెవరు? ఎక్కడో ఊరవతల వల్లకాట్లో పిచ్చి మొక్కలా ఉన్నదాన్ని తీసుకొచ్చి తులసి చెట్టు అని మహావృక్షంలాగా పెంచేశారు. ఇదిగో, ఆ రోజు నేను గోరుతో తీసేసుంటే ఈ రోజు గొడ్డల దాకా వచ్చి ఉండేది కాదు. ఇక్కడ ఊరేగించింది చాలక ఇంకా సీతాపురం కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నావే? ఇదిగో, మీ అందరికీ ఇదే చెప్తున్నాను, ఈ బస్తీ దానికి అంత సీల్ లేదంతే. రే రవిశేఖర్, వచ్చిన అతిథుల ముందు అది ఇది అని అసభ్యంగా మాట్లాడతావేంట్రా? అంజలి నా బిడ్డ. నా బిడ్డంటే నీ కూతురు కాదా? రేయ్, 2 మంత్రాలు చదివి పాలు నీళ్లు మార్చుకున్నంత మాత్రాన ఈ బస్తీది నీ కూతురు అయిపోతుందా? చూస్తుంటే నీ మెదడు మొద్దుబారినట్టుంది. ఊళ్ళో వాళ్ళు నిన్ను చూసి పిచ్చోడు అనుకుంటారు, జాగ్రత్త. సంతోషంతో ఊరే ఉప్పొంగిపోతుందిరా. అంజలి మనింటి బిడ్డని అందరికీ తెలియడం కోసమన్నా ఇది జరిపించి తీరతాను. నా ఊళ్ళో నా జనం ముందు నా నియోజకవర్గంలో మీరందరూ ఎలా జరిపిస్తారో చూస్తాను. ఏమిట్రా, నీ ఊరు, నీ జనం, నీ నియోజకవర్గమా? కాకపోతే రేయ్, నీకు పురుడు పోసి ఊరు జనాన్ని చూపించిందే నేనురా. నీకది ఊరైతే మాకు దేవాలయం. ధర్మకర్తలుగా అంజలి అర్జున్ చేతుల మీదుగా వైభవోపేతంగా ఉత్సవాలు మొదలవుతాయి.